బిడ్డలు పిల్లలు ఇద్దరు వాళ్ళ రైతులు అంటే వాళ్ళ రైతులు అవ్వాలనుకుంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. వాళ్ళు మేము కూడా వ్యవసాయం చేస్తామమ్మా అని చెప్పి నా వల్ల నా కొడుకులు కష్టపడద్దు అని ఉంటుంది నాకు. ఎప్పుడన్నా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏంది బతుకు ఇంత కష్టపడుతున్నావు, ఎండలా వానలా చలిలా అనేది మాకు అనిపించిందా? అస్సలు అనిపించదు. ఎందుకంటే మేము ఏడికి పోయి ఏం పని చేసుకొని బతకలేము. మాకు అదే బయకడికి పోతే సంబరం పండుగ అయినట్టుగా. ఆ చెట్టు మనం చూస్తుంటే పెట్టిన గింజ చెట్టు అవుతుంది, చెట్టు అయిన గింజ చేను అవుతుంది, చేను అయిన గింజ కాయ కాస్తుంది. అదే సంబరం. మనం పోయి తెల్లారి వరకే వేరే మారుతుంటది, మారే వరకు దాన్ని చూసి సంబరపడతాం. ఇక మాకు అదే కలవాలి, దీన్ని రేపు మందు కొట్టాలి, దీన్ని పిండి వేయాలి, గుంటు కొట్టించుకోవాలి అని ఓషన్ కాంచి ఓషన్ కాడి వరకు ఆ చేనులు డిఫరెంట్ అవుతాంటి. అవి వరకు మాకు వ్యవసాయాలను విడిచిపెట్టి సిటీకి వచ్చి ఉండాలి, చుట్టాలు ఇళ్ళలో పోవాలి, ఆడీడ సుఖంగా బతకాలని అస్సలు